కొంతమంది యువకులైన వాళ్ళు ఏమనుకుంటారంటే, మమ్మలను కొంతమంది మనుషులైన వాళ్ళు నిందిస్తూ ఉంటున్నారు, అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు, మా పరువు తీస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు అలా చేస్తూ ఉన్నందుకు మాకు వాళ్ళు అనే మాటలే పదే పదే గుర్తొస్తూ ఉన్నాయి. మా మెదడు వాటినే గుర్తు తెచ్చుకుంటూ ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది అని అనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు సంతోషంగా జీవించరు, బాధపడుతూ ఉంటారు. అలాంటి యువకులతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. యువకులైన వాళ్ళారా, మనుషులనే మాటల గురించి మీ మెదడు తనకై తాను ఒక మనిషిలాగా వాటి గురించి ఆలోచించదు. తనకై తాను బాధపడదు ఒక మనిషిలాగా. దేనికంటే మెదడు అనేది మనిషి కానే కాదు, మీరే మనుషులు. మీరు మీ మెదడును ఉపయోగించుకుంటూ జీవించాలి. మీరు మీ తలలో వింటున్న ఆ ఆలోచనలు అన్నీ కూడా మీవి కానే కాదు, మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉన్న లోకాధికారి అయిన సర్పానివే అని నేను మీకు చెబుతున్నాను.